హలో అందరికీ! ఇది వచ్చేసి ఒక బుడ్డి జీరా బాటిల్ అనమాట. దీన్ని రీయూజ్ చేయబోతున్నా చూడండి. ఫస్ట్ బాటిల్ క్యాప్ దగ్గర ఈ విధంగా రౌండ్‌గా హోల్ పెట్టేసుకుంటా ఉన్నా. నైఫ్‌ని హీట్ చేసుకొని, తర్వాత వచ్చేసి ఈ హోల్‌లోకి ఒక చిన్న ప్లాస్టిక్ పైప్‌నైతే ఎక్కిచ్చేస్తున్నా పైనుంచి. ప్లాస్టిక్ పైప్‌ని కొంచెం హీట్ చేశామంటే మెత్తగా లోపలికెళ్ళిపోతుంది. తర్వాత ఇలా బాటిల్‌కి పెట్టేసేసుకోండి. మనం ఇలాంటివి ఆన్‌లైన్‌లో చాలా కొంటా ఉంటాం. కొనుక్కోకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఉంది గదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫోర్క్‌తో హోల్స్ పెట్టేసుకుంటున్నా. మనం ఆన్‌లైన్‌లో కొన్నా గూడా అది కొన్ని రోజులుంటది, పోతది. అదే ఇదైతే ఒకసారి పోయినా గూడా మళ్ళీ ప్రిపేర్ జేసుకోవచ్చనమాట. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక స్పాంజ్ అయితే తీసుకున్నా. దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇప్పుడు బాటిల్‌లో అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం సింక్ దగ్గర కానీ, బాత్రూమ్‌లో పైప్ దగ్గర కానీ దీన్ని పెట్టేసుకున్నామనుకోండి, మనకి వాటర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్‌గా వస్తా ఉంటే మీద పడతా ఉంటాయి గదా! షింక్‌లో గిన్నెలు కడుగుతా ఉన్నప్పుడు అలా పడుకోకుండా దీన్ని పెట్టుకున్నామనుకోండి, ఫ్లో అనేది షవర్ కింద వాటర్ వస్తాయి గదా! ఆ విధంగా వస్తా ఉంటాయన్నమాట. ఇలాంటివి ఆన్‌లైన్‌లో గూడా ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇమేజ్ ఇచ్చా గదా! అలాంటివన్నమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఇలాగే ఉంటదండి. మనకి పైప్ పెట్టడం వల్ల ఇటు, అటు రొటేషన్ అవుతా చాలా కంఫర్ట్‌గా ఉంటది. అలాగే వాటర్ ఫ్లో అనేది తగ్గి మీద పడుకోకుండా వాటరు గిన్నెలు వాష్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ తక్కువ రావడం వల్ల వాటర్ కూడా మనం తక్కువ యూజ్ చేస్తామనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం కిచెన్‌లో షింక్‌లో అయినా, లేకపోతే బాత్రూమ్‌లోకి, ట్యాప్‌లకైనా ఇలా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఫ్లో అనేది తగ్గి వాటర్ యూజ్ అనేది తగ్గుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.